హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే కరివేపాకు, మునగాకు కారపొడి చేస్తున్నాను. కరివేపాకు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో కరివేపాకు కాదండి, మా పక్కన చెట్టు ఉంది. చెట్టు ఆకు తెచ్చి శుభ్రంగా కడిగేసుకొని పొడి క్లాత్ మీద వేసుకున్నాం. కాటన్ క్లాత్ మీద ఆరిపోయింది, ఇలా పొడి పొడిలాడుతుంది. ఒక కప్పు అయితే మునగాకు తీసుకున్నాను. కరివేపాకు ఎక్కువ ఉంది, మునగాకు ఒక కప్పు తీసుకున్నాను. కారపొడికి కావాల్సిన పదార్థాలు అయితే వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చెనపప్పు, పల్లీలు, మినపగుళ్ళు, మెంతులు, జీలకర్ర పొడి, మెంతులు, ఆవాలు, పసుపు, కళ్ళుప్పు, చింతపండు. దానికి కావాల్సిన పదార్థాలు నల్లగారం అంటారు దీన్ని. కరివేపాకు ప్లస్ మునగాకు, కారపొడి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. మళ్ళీ అన్నీ ఇలాగ ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు, ఆయిల్ లేకుండా వేపుకోవాలి. గట్టిగానే ఒక్కొక్కటి వేపుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు వేగుతున్నాయి, నెక్స్ట్ మెంతిగుళ్ళు వేస్తున్నాను. ఇవైతే నెయ్యి, పచ్చెనపప్పు వేసుకున్నాను. ఇవి కూడా వేయించుకోవాలి త్వరగా. ఇప్పుడైతే ధనియాలు వేయించుకున్నాం. ధనియాలు, మెంతులు, ఆవాలు వేసుకున్నాం. ఇవైతే వేగాలి. జీలకర్ర అయితే వేయించుకోకూడదు, జీలకర్ర పచ్చిదే వేయాలి. ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇవి కూడా దోరగా వేపుకోవాలి. ధనియాలు, మెంతులు, ఆవాలు ఇలా వేగినాయి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మునగాకు వేయించుకుందాం. కొంచెం లైట్గా మునగాకు వేపుకోవాలి. మునగాకు వేపితేనే టేస్ట్ వచ్చింది, పచ్చిది వాసన వచ్చింది. మళ్ళీ కొంచెం లైట్గా వేపుకోవాలి. మునగాకు కొంచెం ఆయిల్లో వేపుకోవాలి. ఇలా అయితే వేగిన మునగాకు తీసేసుకుందాం. మునగాకు అయితే ఇలా వేగింది.